అమ్మా ఏ ఊరమ్మా మీది? మాది గోరంట్ల. ఏంటి ఇక్కడికి అన్న క్యాంటీన్ ఎలా ఉంది భోజనం? బాగుందండి, అమ్మాయి కోసం వచ్చాములే, అందుకే చూడటానికి వచ్చాము గోరంటకి. ఇక్కడ అన్నం తినడానికి బాగానే ఉంది, కూరలు కానీ తోటకూర కానీ పచ్చళ్ళు కానీ బాగానే ఉంది. ఓకే. 5 రూపాయలకి పెడుతున్నారంటే ఏమనిపిస్తుంది? ఏమి 5 రూపాయలకి ఏమవుతుంది? హోటల్లో 20, 50, 100 పెట్టాలి అన్నానికి. 5 రూపాయలకి ఏమవుతుంది? ఎట్లా కడుపు నిండుతుంది. ఆ పేదలకి కొద్దిగా సాయం చేస్తున్నాడు. కడుపు నిండి తింటున్నాం, వెళ్తున్నాం. బయటకు వచ్చినప్పుడు ఏ ఊర్ల మీద పోవాలిగా, హోటల్లో పోతే ఏమవుతాయి? 50, 100. ఏడ చేస్తామండి మేము? మిగులుతుంది. ఇప్పుడు మళ్ళీ 15వ తారీఖు నుంచి మీకు ఏదో ఉచిత బస్సు కూడా అంటున్నారు. లేదండి, బస్సు ఫ్రీయే. 15వ తారీఖు ఆగస్టుకి. అది అందుకే మేము ఆగాము. ఊర్లు పోదామంటే ఈ లోకట్లేనే అన్నారు, విజయవాడ ఈ లోకల్లోనే. అది 15వ తారీఖు ఉచిత బస్సు ఇస్తే ఇంకా మంచిది అంటారా? మంచిదే. మరి ఇప్పుడు 5 రూపాయలకి అన్న క్యాంటీన్ భోజనం భోజనం తింటాము కాబట్టి హోటల్కి పోట పని కొన్ని చేస్తున్నాడు. మా పేదలు వాళ్ళకి డబ్బులు ఆడించి వస్తాయి. మందులకి ఆసుపత్రులకు వచ్చాము మేము. అమ్మాయిని తీసుకొని వచ్చి అమ్మాయి వెళ్ళిపోయింది. చుట్టుముట్టు కాడికి వచ్చి నేను ఇటు వచ్చాము. అది మరి ఇప్పుడు 5 రూపాయలకి ఈ భోజనం పెడతంటే ఈ భోజనాన్ని కొంతమంది ముష్టితో పోలుస్తున్నారమ్మా, వైసీపీ నాయకులు కొంతమంది. దాన్ని అసలు ఎలా? లేదండి, బాగానే ఉంది. వాళ్ళు అంతే చెబుతారు కానీ ఓరి పార్టీలు వాళ్ళే గొప్పగా చెప్పుకుంటారు. చంద్రబాబు వచ్చినాక జనానికి కడుపు నిండా పెడుతున్నాడు. ఎన్టీ రామారావు ఉండాక బాగానే చూస్తున్నాడు. అది అంతా వాళ్ళు ఇష్టం అండి. ఒకంత పేదలకు కడుపు నిండి ఇస్తున్నాడు. అది అంత బాగా కమ్మంగా తిని ఏదో 2 పూటలు తింటారు. 3 రోడ్డు ఉండాలి కూడా తింటారు. బాగానే ఉంది. మళ్ళీ అన్నం పెట్టేసి మీకు ఇవ్వాల్సిన పథకాలు ఏమి ఇవ్వట్లేదు అంటగా అమ్మ? ఇస్తారుగా, వాళ్ళు రావాలిగా. టైం ఆగస్టు పండుగ వస్తే ఇస్తారు. వాళ్ళు ఏందో ఇస్తారు, స్థలాలు ఇస్తారు, కార్డులు ఇస్తారు. ఇంకా పంచలేదుగా, ఎందుకు ఇరు ఇస్తారు. నమ్మకం ఉంది, ఇస్తారు. ఎందుకుంటారండి, ఇస్తారు. బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? ఆటో. అన్న క్యాంటీన్కి వచ్చారు, ఎలా ఉంది భోజనం? బాగుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు? స్టార్టింగ్ నుంచి వస్తున్నా. డైలీ వస్తున్నాం. ఒకరోజు ఆడాలి, ఒక డైలీ వస్తున్నాం. ఏమన్నా మార్పులు ఏమన్నా కానొచ్చినాయి? ఏం లేదు, బాగానే ఉంది. మరి బయట భోజనం చేస్తే మీకు ఎంత ఖర్చు అవుతుంది విడిగా అయితే? 100 రూపాయలు, 150 రూపాయలు అవుతుంది. ఇక్కడ క్వాలిటీ బాగుంటుందా? పర్వాలేదు. ఆటో డ్రైవర్ అంటున్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి మిమ్మల్ని. ఇప్పుడు ఇదే భోజనం బయట తిరిగి తింటే 100 రూపాయలు అవుతుంది అంటున్నారు. 100 రూపాయలు అవుతుంది అంటున్నారు. మరి మీకు ఆ 100 రూపాయలు మిగిలినట్టే కదా? మిగిలినట్టే. మరి గతంలో ఎంత సంపాదన ఉండేది, మీకు ఎంత ఖర్చు? ఇప్పుడు సంపాదన పెరిగినా ఇప్పుడే బాగుంది మాకు. ఇప్పుడే బాగుంది. మధ్యాహ్నం టైం, నైట్ టైం కూడా వచ్చి తింటాను. తింటాను. అదే డ్రైవర్ని. క్వాలిటీ బాగుంటలేదంట, భోజనం బాగుంటలేదని బయట ఒక ప్రచారం చేస్తున్నారు, అది నిజమేనా? లేదు సార్, ఎప్పుడో ఒక రోజే కానీ డైలీ బాగానే ఉంటుంది. ఎప్పుడో ఒక రోజు, వారం ఒక రోజు అటు ఇటు బాగానే ఉంటుంది. తిన్నా అబద్ధం ఆడకూడదు కదా. మరి గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పటికీ మీరు గమనించిన తేడాలు ఏముంది బాబాయ్ అసలు? ఏమన్నా ఆ విషయం అందరం భోజనం వరకు బాగుంది. ఇక్కడ అనకండి బాగానే చేస్తున్నారు. ఈయన కూడా. బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను లారీ డ్రైవర్ అండి. లారీ డ్రైవర్. ఈ అన్న క్యాంటీన్కి వస్తున్నారు, ఎలా ఉంది భోజనం? భోజనం బాగానే ఉంది. ఇంకా ఏంటి ఇక్కడ చూస్తే కనుక మరి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు అసలు? మేము 6 నెలల నుంచి వస్తున్నాం. 6 నెలల నుంచి వస్తున్నారు. అవును. 5 రూపాయలకి ఏం పెడుతున్నారు, సరిపోను కూడా పెట్టట్లేదు, ఏం మనుషులు వీళ్ళు అంటున్నారు కదా. 5 రూపాయలకి ఏమొస్తుంది, బయట టీ కూడా రావు. 5 రూపాయలకి ముష్టి వేసినట్టేసి సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వకుండా ఆపేస్తున్నారు అంటున్నారు. మరి పథకాలు ఇవ్వకుండా ఆపుతున్నారు, 5 రూపాయల ముష్టి భోజనం అంటున్నారు. అవన్నీ కావు. పరిపాలన బాగానే ఉంది కానీ తప్పు చేసిన లోన్ వేయాలండి. మెయిన్ పద్ధతి అది. ఎవరైనా సరే తప్పు చేసిన వాడిని లోన్ వేయాలి. అవినీతిగా పాల్పడిన లోన్ వేయాలి. అదే కదన్నా. ఇప్పుడు చూస్తే కనుక ఈ భోజనాన్ని పట్టుకొని ముష్టి భోజనం అని చెప్పి ఒక ఎమ్మెల్యే అంటున్నాడు, ఎవరో వైసీపీ ఎమ్మెల్యే అంటున్నాడు. మరి దాన్ని ఎలా చూస్తారు? మరి అవునండి, వాళ్ళు అధికారం లేరు, పార్టీ లేదు, వాళ్ళకి ఓట్లు వేయలేదు అంటారు. అంతే అంతే, ఏం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అంటున్నాడు కదా. మరి ఎట్లా వస్తారు ఆయన? రాడు. ఆయన చేసి పుల్లట్టు ఉంటాడని రాడు.
మరి గట్టిగా చెబుతున్నాడుగా మరి ఆయన. చెప్తాడు, ప్రకటిస్తాడు. ఆయన లోన్ అయిపోతే మాట్లాడుతున్నాడు. అది ఎందుకు లోపల వేసేది ఏమన్నా? ఆయన ఏం చేశాడు లోపల? రోజు పేపర్ చూస్తున్నాం కదా, వేల కోట్లు. వేల కోట్లే అంటారు. అన్ని వేల కోట్ల సిటీ వాళ్ళు కేసు సిబిసిఐ పట్టుకున్నారు. ఏం చేశారు? ఇందాలు ఎందుకు బయట పెట్టారు? ఏమండి? ఎలా ఉందంటారు ఇప్పుడు మరి భోజనాన్ని ముష్టి భోజనం అని చెప్పి వాళ్ళు వైసీపీ వాళ్ళు కొంతమంది అంటున్నారన్న, మరి దానికి ఏం చెప్తారు మరి మీరు? ఎక్స్ట్ పార్టీ అంటారండి, అంతే. ఎక్స్ట్ పార్టీ అంటారు అంతే. అది ఏం లేదు. అవును. మామూలుగా ఎంత ఖర్చు అవుతుందన్న మీకు బయట భోజనం చేయాలంటే? 120 రూపాయలు. 120 రూపాయలు. ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది మీకు? 5 రూపాయలు. 5 రూపాయలు. మా కన్నా క్యాంటీన్ అనేది ఒకటి ఉచిత భోజనం కనుక 5 రూపాయలు పెట్టింది. చేసింది ప్రజాసేవాది. అడుక్కున్నవాడైనా ఎవరైనా మన మొత్తం తింటారు. ఇప్పుడు ఈ భోజనాన్ని ముష్టి భోజనం అని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. 5 రూపాయలు ముష్టి వేస్తున్నారు మీకు అంటున్నారు. దానికి ఏమంటారు మరి? మాకు 5 రూపాయలు ముష్టి భోజనం కాదండి. మేము తినేది సాకిరి గురించి చేసి కష్టపడేది మేము. మా డబ్బులు మాది. 5 రూపాయలు పెడితే భోజనం వచ్చింది, తింటున్నాము. మరి గతంలో ఇలాంటివి ఎప్పుడైనా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి మరి? మనకేం తెలియదండి. ఆ విషయం అయితే మనకి తెలియదు. మనకి అన్న క్యాంటీన్ అనేది ఒకటి తెలుసు. టీడీపీ తర్వాత టేస్ట్గా బాగానే ఉంది, సరిపోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను గెలుస్తాను, అధికారంలోకి వస్తాను అంటున్నాడు. వచ్చే అవకాశం వచ్చారనుకో ఆయనకి ఓటేస్తాము. అట్లాంటివి ఇట్లా పెట్టమను, ఇట్లాంటివి పెట్టమంటారు. ఇంకా పెట్టాలి. ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు కూడా ఉండరుగా, తిండికి లేకుండా ఎవరు ఉండరుగా. ఇప్పుడు మరి పోయినసారి ఎందుకు పెట్టలేదంటారు మరి? మరి అందుకేగా చెప్తుంది ఆయన. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నా కానీ ఒకటే అంటా నేను, ప్రభుత్వంలో ఉన్నా కానీ ఎట్లాంటివి పెట్టాలి. అన్న క్యాంటీన్ మొత్తం ఇలా కొట్టాడు, అది కాదు. అన్న తరఫున వైఎస్ఆర్ తరఫున పెట్టుకోవచ్చుగా. ఆయన పెట్టి పడగొట్టడం ఎందుకంటారు? అదే ఇప్పుడు మాకు 5 రూపాయలకి వచ్చిందండి, తింటున్నాము. ఇప్పుడు హోటల్లోకి వెళ్దాం అనుకో 120 రూపాయలు అవుతుందిగా ఇప్పుడు మాకు. అది